హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధినీస్ కిచెన్. ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం తక్కువ టైంలో అలాగే దమ్ము ఇలా పెట్టలేము అనుకొని అంత టైం లేదు అనుకునే వాళ్ళకి ఈ కోసం ఈజీగా రైస్ కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 10 మినిట్స్లో మనకి ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి 1 బై 1. ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ సోయా సంగ్స్ అనేవి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా సాల్టు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రాన్స్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం అలాగే బిర్యానీ మసాలా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా అన్నిటినీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 50 గ్రామ్స్ వరకు కర్డ్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా 50 గ్రామ్స్ వరకు కర్డ్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనకు రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానపెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఈ ప్రెషర్ కుక్కర్లో అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నార్మల్గా అయితే మీరు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు అన్నిటినీ చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా సరిపోలేదనుకుంటే యాడ్ చేసుకొని ఇలా ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని విజిల్గా ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి మనం ఈ లిడ్ని తీసేసి రైస్ చూసామంటే పొడిపొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. మీరు కనుక నార్మల్గా ఉడికించుకోవాలి అనుకుంటే నార్మల్గా ఈ మసాలాలన్నిటిని పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే మనకి ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ అవుతుందండి. సో అలా అయినా చేసుకోవచ్చు, ఇలా ప్రెషర్ కుక్కర్లోనైనా నేను చూపించిన విధంగా చేసుకోవచ్చు. ఈలోపు మనం రైతాని ప్రిపేర్ చేసుకుందామండి ఈ బిర్యానీలోకి. సో 1 కప్పు ఆనియన్స్ని అలాగే 1/2 కప్పు కీరదోసకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఆనియన్స్ని కలిసేలాగా కలుపుకొని కర్డ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా కర్డ్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం చాట్ మసాలాని యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బిర్యానీలోకి. సో ఇలా చాట్ మసాలాని అన్నిటినీ యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవడమేనండి. సో ఇదిగోండి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా మనం ఒక 10 మినిట్స్లో అయితే బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.